చదువుకునే రోజుల్లో స్టూడెంట్ లీడర్ గా కనబరిచిన పోరాట పటిమ, అసాధారణ నాయకత్వ లక్షణాలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికాయి. విద్యార్థి దశలో అలవడిన నాయకత్వ లక్షణాలతో 2006లో మిడ్జిల్ స్థానం నుండి జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. అలాగే 2007లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ మండలి సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా ఘనమైన విజయ పరంపరతో మొదలైన రేవంత్ అన్న రాజకీయ ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుపెరగని పట్టుదలతో అజేయంగా సాగింది. ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో 2009 మరియు 2014లో కోడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా, 2019లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పట్టారు. ఆత్మీయ పదజాలం, అన్యాయాన్ని ప్రతిఘటించే తత్వంతో దూకుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా, జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారు.